హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీనోస్ వరల్డ్. ఇది మరొక తెలుగు రివ్యూ నేను అప్లోడ్ చేయాలనుకున్నాను. మీ యొక్క సపోర్ట్ కోసం చాలా థ్యాంక్స్. నేను ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాడిని. సో తెలుగు రివ్యూస్ చేయాలి, తెలుగు ఆడియన్స్ని ఇంకా ఎడ్యుకేట్ చేయాలి ఆటోమొబైల్స్ గురించి అనే ఒక ప్రయాసంతోనే ఈ యొక్క రివ్యూని పోస్ట్ చేస్తున్నాను. సో ఈరోజు మనం రివ్యూ చేయబోయే మోటార్ సైకిల్ RTR 160 2V, wherein 2V stands for 2 valve. సో ఇది ఒక 2 valve ఇంజిన్ అండి. సో ఇది ఆల్రెడీ 2012 నుంచి మనకి ఈ ఒక రీడిజైన్డ్ బైక్ని టీవీఎస్ ఆఫర్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పటికి కూడా ఈ మోటార్ సైకిల్ ఒక కల్ట్ ఫాలోయింగ్ని ఎంజాయ్ చేస్తుంది. ఇట్ హ్యాస్ దట్ రేసింగ్ DNA అని మనం చెప్పొచ్చు, which TVS is known for nearly 38 years of racing. వాళ్ళ బ్లడ్ లైన్లో ఉంది. సో దట్ సేమ్ థింగ్ దే ఆర్ బ్రింగింగ్ టు ద masses with their RTR line of motorcycles. సో దీంట్లో ఆ రేసింగ్ థ్రాటిల్ రెస్పాన్స్ అనే టెక్నాలజీ ఆఫర్ చేశారు. అప్పుడు 2007 ఆ టైంలో ఎప్పుడైతే లాంచ్ అయిందో అప్పటి నుంచి ఈ యొక్క బైక్ ఒక ఫినామినల్ ఫాలోయింగ్ ఎంజాయ్ చేస్తుంది. అండ్ పల్సర్తో స్టెప్ టు స్టెప్ మ్యాచ్ చేసుకుంటూ మంచి పోటీని ఇస్తూ వచ్చింది. సో ఇప్పుడు 2020లో ఉన్నాము. ఇప్పుడు సినారియో చేంజ్ అయింది, కొత్త మోటార్ సైకిల్స్ వచ్చేసాయి, పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయిపోయాయి. అండ్ పీపుల్ ఆర్ మోర్ నాలెడ్జబుల్ నౌ అబౌట్ ద బైకింగ్ కల్చర్. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి, స్టాండర్డ్ హ్యాస్ బిన్ రేజ్డ్ హైయర్. సో ఇప్పుడు ఈ యొక్క క్రైటీరియాని మ్యాచ్ చేయడానికి, ఇప్పుడు ఒక జనరేషన్ని సాటిస్ఫై చేయడానికి TVS RTR 160 4V కూడా లాంచ్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఈ 2V మోడల్ ఇంకా కూడా మనకి మంచి ఫాలోయింగ్ని ఎంజాయ్ చేస్తుంది. మీరు చాలామందికి కూడా రిక్వెస్ట్ చేశారు, అన్న మీరు వీలైతే RTR 160 2V రివ్యూ తెలుగులో అప్లోడ్ చేయండి అని. దానికోసం ఇది చేస్తున్నాను. సో దీని గురించి ముఖ్య విశేషాలు, ముఖ్య ఫీచర్స్, దీని గురించి ఓవర్వ్యూ అండ్ ఈ బండి ఎటువంటి రైట్ ఫీల్ని ఆఫర్ చేస్తుంది అనే విషయాన్ని ఈరోజు రివ్యూలో మనం తెలుసుకుందాం. సో లెట్స్ గో అహెడ్ విత్ దిస్ రివ్యూ. సో ఇప్పుడు ఫస్ట్ మాట్లాడదాం బండి యొక్క డిజైన్ గురించి. సో నేను చెప్పినట్లు ఇది 2012లో రీడిజైన్ చేయబడింది. సో యాక్చువల్ మోడల్ మనకి 2007లో లాంచ్ అయినా కానీ అదొక యూనివర్సల్ హిట్ డిజైన్ అని మనం చెప్పొచ్చు. చాలామంది ఇష్టపడ్డారు ఆ డిజైన్ని. సో 2012లో ఈ కొత్త డిజైన్ టీవీఎస్ ఆఫర్ చేసినప్పుడు కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. సో దే వర్ మిక్స్డ్ ఒపీనియన్స్ అబౌట్ దిస్ డిజైన్. కానీ ఐ వుడ్ సే దిస్ ఇస్ అ డిజైన్ దట్ గ్రోస్ ఆన్ అస్ విత్ టైమ్. సో మన AR రెహమాన్ పాటలు ఎలా అయితే ఉంటాయో ఫస్ట్ టైం విన్నప్పుడు మనకి అంత నచ్చవు, కానీ వింటూ ఉంటే ఎక్కువ నచ్చుతాయండి. సో దిస్ ఇస్ అ మోటార్ సైకిల్. ఇది చూస్తూ ఉంటే మనకి ఆ డిజైన్ ఇంకా ఎక్కువ నచ్చుతుంది. ఇప్పుడు ఆ DRLs ఇంకా ఈ కొత్త కలర్ స్కీమ్స్ ఏదైతే లాంచ్ చేశారో, వైట్ అండ్ రెడ్ కానివ్వండి, ఈ మ్యాట్ బ్లూ కానివ్వండి, ఇది చూస్తూ ఉంటే చాలా మోడర్న్గా, చాలా అప్ టు డేట్ అనిపిస్తుంది. ఇప్పటికి కూడా టీవీఎస్ ఎప్పుడు కూడా అసలు బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ కారు, మంచి బిల్డ్ క్వాలిటీ వాళ్ళు ఆఫర్ చేస్తారు. మనం అల్యూమినియం లీవర్స్ కానివ్వండి, లేకపోతే ఫుట్ రెస్ట్ కానివ్వండి, లేకపోతే సస్పెన్షన్ సెటప్ కానివ్వండి, బ్రేక్స్ కానివ్వండి, సీట్ ఒక స్టిచ్చింగ్ కానివ్వండి, సీట్ ఫోమ్ కానివ్వండి, అన్నీ కూడా మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ వాళ్ళు ఆఫర్ చేస్తారు. సో ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కారు. స్విచ్ గేర్ కూడా మంచి క్వాలిటీ స్విచ్ గేర్ మనకి లభిస్తుంది. అదేవిధంగా క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ కూడా పర్ఫెక్ట్లీ సెట్ అని మనం చెప్పొచ్చు, క్వాలిటీ ఇవ్వబడ్డాయి. అండ్ లైట్స్ కూడా DRLs బ్యూటిఫుల్గా కనిపిస్తాయి ఎప్పుడైతే మనం ఇగ్నిషన్ ఆన్ చేస్తామో. స్పీడో కన్సోల్ చూసినట్లయితే పార్ట్ డిజిటల్, పార్ట్ అనలాగ్ స్పీడో కన్సోల్ మనకి ఇవ్వబడింది. సో రెవ్ నీడిల్ అలా క్లైంబ్ అవ్వడం, మనం థ్రాటిల్ ఇస్తున్నప్పుడు అదొక స్పెషల్ ఫీల్ని మనకి ఇస్తుంది ఒక ప్రాపర్ రైడ్ ఎంతూజియాస్ట్. సో ఆ ఫీల్ని ఇంకా వాళ్ళు అలానే క్యారీ ఫార్వర్డ్ చేసినందుకు వాళ్ళకి మనం అప్లాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు బండి యొక్క డిజైన్ గురించి మాట్లాడుకున్నాము. సో ఇప్పటికి కూడా ఈ డిజైన్ మీకు కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో చాలామంది ఈ డిజైన్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో మీకు నచ్చినట్లయితే ఈ డిజైన్ని కూడా వాళ్ళు ప్యారలల్గా 160 4Vతో ఆఫర్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం డిజైన్ గురించి మాట్లాడుకున్నాం కదండి. ఇట్ ఈస్ స్టిల్ అ గుడ్ లుకింగ్ డిజైన్ డిస్పైట్ బీయింగ్ అరౌండ్ ఫర్ నియర్లీ 8 years అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. బండిని పవర్ చేసేది 159.7 cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అండి. ఇట్స్ అ 2 valve ఇంజిన్ అండ్ ఇట్స్ రెవ్వి హార్డర్ ఇంజిన్. ఎప్పటికి కూడా RTR సిరీస్ అనేది ద మోర్ యూ రెవ్ ఇట్, ద మోర్ ఇట్ ఫీల్స్ అట్ ఈజ్ అండి. సేమ్ హార్డ్ డ్రైవింగ్ క్యారెక్టర్, స్పోర్టీ క్యారెక్టర్ ఈ బైక్లో అలానే తీసుకొచ్చారు. బట్ మేజర్ ఇంక్లూజన్ ఏంటంటే ఇట్ ఈస్ ద BS6 అప్డేట్. సో దిస్ ఇంజిన్ ఈజ్ BS6 కంప్లైంట్. సో BS6 ఒక ఫుల్ ఫామ్ ఏంటంటే భారత్ స్టేజ్ 6 అండి. సో దిస్ ఇస్ ద గవర్నమెంట్ స్టాండర్డ్ దట్స్ బిన్ లేడ్ డౌన్ బై our government for automobile manufacturers to comply with, such that they put out lesser pollution. సో ఇది వెహికల్ ఒక పొల్యూషన్ని తగ్గించడానికి మన గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేటివ్ అండి. సో అన్ని వెహికల్స్ కూడా BS6 కంప్లైంట్ ఉండాలనేది
ఒక రూల్ అనేది గవర్నమెంట్ పాస్ చేసింది. సో ఈ వెహికల్ BS6 కంప్లైంట్, సో విచ్ మీన్స్ ఇట్ పుట్స్ అవుట్ లెసర్ పొల్యూషన్ వెన్ కంపేర్డ్ టు BS4 మోడల్ అనేది మీరు గమనించాలి. ఇట్ ఈస్ గ్రీనర్ అండ్ క్లీనర్ అండ్ మోర్ ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ. అదే కాకుండా ఈ BS6 అప్డేట్కి భాగంగా ఈ ఫ్యూల్ ఇంజెక్షన్ అనేది ప్రతి వెహికల్లో ఇవ్వబడుతుంది. సో ఫ్యూల్ ఇంజెక్షన్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే air fuel mixture which enters the combustion chamber, it is more precise when we have a fuel injection system on board. కార్బొరేటర్ సిస్టంలో మనకి ఏమవుతుందంటే కొన్ని ఒక ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ఒక మెకానికల్గా ఇంజెక్ట్ చేయబడుతుంది కాబట్టి కొంచెం ఫ్యూయల్ వేస్టేజ్ అనేది ఉంటుంది అండ్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ మూలంగా ఆ ఫ్యూయల్ వేస్ట్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఉండడం వల్ల మనకి ప్రిసైజ్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ ఇంజెక్ట్ చేయబడుతుంది అండ్ ఒక్క డ్రాప్ ఆఫ్ ఫ్యూయల్ కూడా వేస్ట్ కాదు. దీనివల్ల మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే మైలేజ్ అనేది బెటర్గా ఉంటుంది అండ్ థ్రాటిల్ రెస్పాన్స్ చాలా క్లీన్ అండ్ క్వశ్చన్స్ ఏంటంటే అన్న ఈ వెహికల్లో వైబ్రేషన్స్ ఉందా లేదా, ఎందుకంటే వెహికల్లో ఎంత స్పోర్టీగా పర్ఫామ్ చేసినా ఎంత మంచి పర్ఫార్మెన్స్ మెషిన్గా ఉన్నా కానీ మనం డే టు డే నడిపేయడానికి ఆ వైబ్రేషన్స్ ఉన్నప్పుడు కొంచెం చిరాకు అనిపిస్తుంది. ఆ వైబ్రేషన్స్ లేకుండా స్మూత్గా ఉంటే బాగుండదని అనిపిస్తుంది. కానీ ఈ వెహికల్లో ఫ్యూల్ ఇంజెక్షన్ ఆఫర్ చేయబడిన తర్వాత కూడా వైబ్రేషన్స్ ఇంకా ఉందనేది మనం తెలుసుకోవాలి. అది బేసిక్లీ ఈ 45 to 65 km/h స్పీడ్లో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. కానీ ఎప్పుడైతే మీరు 70 పైన వెహికల్ని రెవ్ చేస్తారో, ఆ రెడ్ లైన్ దగ్గర మీరు తీసుకెళ్తారో, దగ్గర దాపు 9,000 10,000 RPM వరకు మీరు దాన్ని రెవ్ చేస్తారో అప్పుడు వెహికల్ క్లీన్గా ఉంటుంది, ఎటువంటి వైబ్రేషన్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేయరు. సో అదే నేను చెప్తున్నాను కదండి, దిస్ ఇస్ అ రేస్ బ్రెడ్ మోటార్ సైకిల్ అని మనం చెప్పొచ్చు. ఇట్ ఫీల్స్ కంఫర్టబుల్ వెన్ ఇట్ ఈస్ కెప్ట్ అట్ హైయర్ RPMs. సో మన రెగ్యులర్ డే టు డే కమ్యూట్కి ఇది కొంచెము రఫ్గానే అనిపిస్తుంది, కొంచెం వైబ్రేషన్స్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఈ వెహికల్ గురించి చెప్పాలంటే అది బండి యొక్క లైట్ వెయిట్ అని మనం చెప్పొచ్చు. బండి కేవలం 140 kgs అండి విత్ ఫ్యూయల్. సో మీరు నడిపించడానికి చాలా లైట్ వెయిట్గా ఎఫర్ట్లెస్గా ఉంటుంది. మీరు దినమంతా నడిపించినా కానీ మీరు టైర్డ్గా ఫీల్ కారు. బండి యొక్క ఎర్గనామిక్స్, రైడింగ్ ఎర్గనామిక్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ చేయబడిందని మనం చెప్పొచ్చు. బండి యొక్క హ్యాండిల్ బార్ పొజిషనింగ్ ఉండనివ్వండి, లేకపోతే ఫుట్ రెస్ట్ కానివ్వండి, సీట్ ఒక ప్యాడింగ్ ఫోమ్ కానివ్వండి, చాలా కంఫర్టబుల్గా ఇవ్వబడింది. సో మీరు బండిని ఈజీగా ఫ్లిక్ చేయొచ్చు, మనోవర్ చేయొచ్చు, ట్రాఫిక్ మధ్య నుంచి మీరు దూరి వెళ్ళిపోవచ్చు. ఎక్కువ మీరు టైర్సమ్నెస్ అనేది మీకు అనిపించదు. సో అదొక ముఖ్యమైన విషయము. ఇంకోటి బండి యొక్క పర్ఫార్మెన్స్ సూపర్ యాక్సిలరేషన్ అండి. బండి యొక్క గేర్ రేషియోస్ షార్టర్ గేర్ రేషియోస్ అని మనం చెప్పొచ్చు. సో ఈజీగా మీరు టాప్ గేర్కి వెళ్ళిపోవచ్చు అండ్ డ్రైవ్ చేస్తున్నప్పుడల్లా ఓవర్టేక్స్ 1 నిమిషంలో ఓవర్టేక్ చేసేసి వెళ్ళిపోవచ్చు. అదే పరంగా బండి యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడదామండి. బండి యొక్క సస్పెన్షన్లో మనకి ఫ్రంట్ ఫోక్స్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఇవ్వబడ్డాయి. అట్ ద బ్యాక్ మనకి గ్యాస్ చార్జ్డ్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఇవ్వబడ్డాయి. సో సస్పెన్షన్ ఒక ఫీల్ మనకి లోవర్ స్పీడ్స్లో కంఫర్టబుల్గా ఉంటుంది. సిటీలో మీరు పాట్ హోల్స్ మీద నుంచి నడిపించినప్పుడు అప్పుడు కూడా మీకు మంచి కంఫర్ట్ని అది ఆఫర్ చేస్తుంది. కానీ హై స్పీడ్లో కూడా మీకు మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న బెంచ్ మార్క్ ప్రకారము నాకు కనీసం 37 mm ఫోక్స్ కానీ 43 mm ఫోక్స్ కానీ ఇస్తే మంచిగా ఉంటుందని నా ఒక అభిప్రాయం. ఎందుకంటే అది ఈ యొక్క బండి యొక్క పర్ఫార్మెన్స్ని ఫర్దర్ యాంప్లిఫై చేస్తుంది. ఫ్యూచర్ అప్గ్రేడ్స్లో టీవీఎస్ ఫ్యాటర్ ఫ్రంట్ ఫోక్స్ ఇస్తే బాగుంటుందని నా ఒక అభిప్రాయం. కనీసం 37 mm డయామీటర్ ఫ్రంట్ ఫోక్స్ అన్న ఇచ్చినప్పుడు బండి యొక్క ఫ్రంట్ ఎండ్ ఫీల్ అనేది ఇంకా పక్కాగా ఉంటుంది. బ్రేక్స్ గురించి మాట్లాడుకుందాం. బ్రేక్స్ ఏమో మనకి ముందు 270 mm పెట్రోల్ డిస్క్ ఇవ్వబడింది, వెనకాలేమో 200 mm పెట్రోల్ డిస్క్ ఇవ్వబడింది. బండిలో సింగిల్ ఛానల్ ABS స్టాండర్డ్గా ఇవ్వబడుతుంది. సో దానికి సూపర్ మోటో మోడ్ అని పేరు ఇచ్చారు. సో సూపర్ మోటో మోడ్ అంటే సింగిల్ ఛానల్ ABSకి ఒక ఆల్టర్నేట్ నేమ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింగిల్ ఛానల్ ABS మీన్స్ ABS ఇస్ ఆపరేషనల్ ఓన్లీ ఆన్ ద ఫ్రంట్ వీల్ అండి. సో రేర్ వీల్ కెన్ స్టిల్ లాకప్ అండ్ స్కిడ్. సో ABS గురించి ఒక ప్రత్యేకమైన వీడియో నేను చేశాను. హౌ ABS వర్క్స్ యాజ్ అ లైఫ్ సేవింగ్ ఫీచర్ అనే ఒక ప్రత్యేకమైన వీడియో నేను చేశాను. సో ఆ వీడియో ఒక లింక్ నేను డిస్క్రిప్షన్ పోర్షన్లో వదిలేనండి. ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. మీరు చాలా ఇంపార్టెంట్ విషయాలు ABS గురించి మీరు నేర్చుకుంటారు. సో ఈ సింగిల్ ఛానల్ ABS అనేది ఒక లైఫ్ సేవింగ్ ఫీచర్గా ఉంటుంది. మీకు ఎప్పుడు బ్రేక్ చేసేటప్పుడు కూడా ఎక్కువ ప్రెషర్ అనేది మీరు ఫ్రంట్ బ్రేక్లో పెట్టాలి. అరౌండ్ 75 to 80% ప్రెషర్ ఫ్రంట్ బ్రేక్లో యూజ్ చేయండి. ఓన్లీ 25 to 20% ప్రెషర్ రేర్ బ్రేక్కి యూజ్ చేయండి. దిస్ ఇస్ ఐడియల్ బ్రేకింగ్ టెక్నిక్ యాజ్ పర్ ఎక్స్పర్ట్స్. సో ఇప్పుడు బ్రేకింగ్ గురించి మాట్లాడుకున్నాం. బండిలో మంచి బ్రేక్స్ ఇవ్వబడ్డాయి. సో ఇప్పుడు ఫైనల్గా ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడుకుందాము. సో బండిలో 12 లీటర్ ట్యాంక్ ఇవ్వబడిందని. సో ఫర్ సిటీ యూస్ మోర్ దెన్ సఫిషియంట్ అని డీసెంట్ మైలేజ్ ఆఫర్ చేస్తుంది. అరౌండ్ 43 to 45 kmpl ఇన్ సిటీ కండిషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు RTR 160 2V నుంచి. సో ప్రైస్ పరంగా దగ్గర దాపు 1 lakh ఉందండి. ఇది ఎక్స్ షోరూమ్ అండ్
ఆర్టీఆర్ 160 4Vతో కంపేర్ చేస్తే ఇది కేవలం 6,000 రూపీస్ చీపర్. సో మీకు ఒక మంచి రిఫైన్డ్ మోటార్ సైకిల్ కావాలి, ఒక న్యూ జనరేషన్ మోటార్ సైకిల్ కావాలంటే మీరు ఆర్టీఆర్ 160 4V తీసుకోవాలని నేను రికమెండ్ చేస్తాను ఆన్ ఎనీ గివెన్ డే. ఎందుకంటే అది ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దీనికంటే బెటర్గా ఉంది. పర్ఫార్మెన్స్ కానివ్వండి, కంఫర్ట్ కానివ్వండి, ఎక్విప్మెంట్ కానివ్వండి, దాంట్లో షోవా సస్పెన్షన్ ఇవ్వబడింది. సో ప్రతి విషయంలో అది దీనికంటే బెటర్. సెగ్మెంట్లోనే అది ఒక బెంచ్ మార్క్గా నిలబడడం మనము చూస్తున్నాము. సో ఖచ్చితంగా మీరు ఆర్టీఆర్ 160 2V కన్సిడర్ చేసినప్పుడు మీరు 160 4V కూడా టెస్ట్ రైడ్ చేయమని ఒక సజెషన్ నేను ఇస్తున్నాను. సో అంతే అండి, ఈరోజు ఒక రివ్యూ ఇక్కడితో ముగిస్తుంది. బండి మంచి ఇంప్రెసివ్ బండి. ఇప్పటికీ కూడా మీరు ఒకవేళ ఆ ఒక స్పోర్టీ పర్ఫార్మెన్స్ కోరుకున్నట్లయితే మీరు ఆర్టీఆర్ 160 2V బైక్ని ఇప్పుడు కూడా కొని ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరొక రివ్యూతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.